వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం 10th క్లాస్లోని సోషల్ సైన్స్లోని 3వ పాఠం ఉత్పత్తి ఉపాధి దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఇది ఇచ్చారు చూడండి ఆర్టికల్. 2013-14 ఏప్రిల్ జూన్ మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక స్థితిగతి 4 ఏళ్లలో అతి తక్కువగా ఉంటే 4.4% చొప్పున పెరిగింది. అంతకుముందు త్రైమాసికం జనవరి మార్చిలో 4.8%గా ఉంది. మొదటి త్రైమాసికంలో వ్యవసాయం 2.7% అభివృద్ధి చెందగా తయారీ పరిశ్రమల్లో 1.2 మాత్రమే. ఆర్థిక రంగం తిరిగి కోలుకుంటుందన్న ఆశలను ఇవి వమ్ము చేస్తున్నాయి. ఇలాంటి వార్తాపత్రికల్లో కథనాలు మనం చాలానే చదివి ఉంటాం కదా, వాటి గురించి తెలుసుకుందాము. ముందు ఆర్థిక వ్యవస్థలోని రంగాలు ఏమేంటి అంటున్నారు, అందులో వారి గురించి అన్నిటికీ తెలుసుకున్నాము. ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులు చేపట్టడం గురించి 8-9 తరగతిలో మనం కొన్ని తెలుసుకున్నాము. ఈ పనులను ప్రధానంగా 3 రంగాలుగా విభజిస్తారు. అవి ఏమేంటి అంటే, ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధానంగా పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు మొదటి దాంట్లో. 2 యంత్రాలు పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం ఇతర పరిశ్రమలు. 3 వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలను అందించే కార్యకలాపాలు. ఇలా 3 రంగాలుగా విభజించుకున్నాం. వీటిల్లో తేడాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. ఏమేంటి అంటే, దిగువ తెలిపిన వివిధ వృత్తుల వారిని వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల కింద వర్గీకరించి కారణాలు ఇవ్వండి అంటున్నారు. బట్టలు కుట్టేవారు, వీళ్ళు క్లాత్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. పూల సాగు చేసేవాళ్ళు వ్యవసాయం కింద వస్తారు. పాలు అమ్మేవారు, చేపలు పట్టేవారు కూడా వ్యవసాయం. మత బోధకులు, పూజారులు, ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్, వీళ్ళు సేవా రంగం కింద వస్తారు. అగ్గిపెట్టెలో కర్మాగారంలో పనిచేసేవారు, ఇవి ఇండస్ట్రియల్. వడ్డీ వ్యాపారి, తోటమాలి, ఇలా తోటమాలి కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. కుండలు చేసేవారు, తేనెటీగలను పెంచేవారు, వ్యోమగామి, కాల్ సెంటర్స్లో ఉద్యోగులు. భారతదేశంలో కింద పట్టికలో 72-73లో తిరిగి 2009-10 అంటే 30 ఏళ్ల తర్వాత ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, 72లో 74% మంది వ్యవసాయం చేస్తే పరిశ్రమల్లో 11%, 15% సేవల్లో ఉంటాయి, సేవా రంగాల్లో ఉంటే 9-10కి వచ్చేటప్పటికి వ్యవసాయం తగ్గిపోయింది. వ్యవసాయం ఎంత తగ్గింది అంటే 21% వ్యవసాయం తగ్గిపోయింది. ఇది డబల్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 10% ఇంక్రీజ్ అయింది. మార్పు చూడండి ఎంత మార్పు ఉందో. ఇక్కడ చూడండి, కింద ఇచ్చిన చిత్రంలో 1 వ్యవసాయం చేసేవాళ్ళు, 2 మైనింగ్లో పనిచేసేవాళ్ళు, 3 పనిచేసేవాళ్ళు, 4 సేవా రంగంలో పనిచేసేవాళ్ళు. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి అని రాసింది చూడండి. 2 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. ఒకటి ధనిక కుటుంబం, రెండోది పేద కుటుంబం. కుటుంబ సభ్యులు వేసుకునే దుస్తులు, ప్రయాణాలకు వాడే వాహనాలు, తినే ఆహారం, ఉండే ఇల్లు, వాళ్ళకున్న వస్తువులు, వైద్యం కోసం వాళ్ళు వెళ్ళే ఆసుపత్రులు బట్టి మనం ధనిక, పేద అని అంచనా వేయచ్చు. అయితే ఈ కుటుంబ
ఆదాయం అన్నింటికంటే ముఖ్య సూచిక అవుతుంది. కుటుంబాల ఆదాయం అన్నిటికంటే ముఖ్యమైన సూచిక అవుతుంది. దేశ ఆదాయాన్ని లెక్కగట్టడానికి ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువలను తీసుకుంటాం. ఈ విలువలకు ఉపయోగించే సాంకేతిక పదమే స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి అంటే దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవలు అన్నిటిని విలువ తీసుకొని వాటికి వాడే సాంకేతిక పదమే స్థూల జాతీయోత్పత్తి. దాన్నే షార్ట్కట్ ఫామ్లో జీడిపి. ఇక్కడ చూడండి, కింద చార్ట్ వేరు సంవత్సరాలకి ఇచ్చారు. 1972 తర్వాత 2009-10 భారతదేశ స్థూల జాతీయోత్పత్తి విలువను చూపిస్తుంది. 37 సంవత్సరాల్లో మొత్తం పెరిగిన ఉత్పత్తి తీరును మీరే చూడవచ్చు. చూడండి ఎంత తేడా ఉన్నదో. స్థూల జాతీయోత్పత్తిని ఎలా అంచనా వేస్తాము? ముందు మనం స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటో తెలుసుకున్నాం. దేశంలో తయారయ్యే వస్తువులను, వాటి విలువలను అంచనా వేసేసి మనం చేస్తే దానిని స్థూల జాతీయోత్పత్తి అంటారు సాంకేతిక పదంగా. దాన్నే ఇంగ్లీష్లో జీడిపి షార్ట్ ఫామ్లో. దాన్ని ఎలా అంచనా వేస్తాం? పై రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు చాలా మొత్తంలో వస్తువులు, సేవలను ఉత్పత్తి చేస్తారు. ప్రతి రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, ఎంత మొత్తం వస్తువులు, సేవలు ఉత్పత్తి అవుతున్నాయనేది మనం తెలుసుకోవాలి. తర్వాత సేవలను అంచనాలు వేసి అసాధ్యమైన పనిని మీకు అనిపించవచ్చు. చాలా పెద్దదే కాకుండా కార్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, సేవలు, బుట్టలు, కుండలు ఇలా ఏవి జోడించడం వీలవుతుందని మీరు ఆశ్చర్యపడవచ్చు. ఇదంతా అర్థం లేనిదిగా ఉంటుంది. కానీ ఈ సమస్యను అధిగమించడానికి ఆర్థికవేత్తలు ఉత్పత్తి అయిన వాటి సంఖ్యను కాకుండా ఆయా వస్తువుల, సేవల విలువలను జోడించాలని సూచిస్తారు. ఉదాహరణకు 10,000 కిలోల వడ్లను 25 రూపాయలకు అమ్మితే ఆ వడ్ల విలువ మొత్తం ఎంత అంటే 2.5 లక్షల రూపాయలు. కొబ్బరికాయకు 10 రూపాయల చొప్పున 5,000 కొబ్బరికాయలు 50,000 రూపాయలు. ఇప్పుడు ఉత్పత్తి అయిన అమ్మిన ప్రతి వస్తువును, సేవను లెక్కించడం అవసరమా? వస్తువుల, సేవల మొత్తం విలువ ఎలా అంచనా వేస్తామంటున్నారు? ఉదాహరణకు ఒక రైస్ మిల్లర్లో కిలో 25 రూపాయలకి వడ్లు అమ్మిందనుకోండి. ఆమె మొత్తం 100 కిలోలు అమ్మింది. ఆమె విత్తనాలు ఏవి కొనాల్సి రాలేదనుకుందాం. ఆమె ఉత్పత్తి చేసిన మొత్తం వడ్ల విలువ 2,500 రూపాయలు. ఒక హోటల్కి కిలో 40 రూపాయల చొప్పున 80 కిలోల బియ్యం, 1 కిలో 20 రూపాయల చొప్పున 20 కిలోల ఊక అమ్ముతాడు. రైస్ మిల్లర్లు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తువుల విలువలు అంటే ఇలా వేసుకుంటే 3,600. కానీ వాళ్ళకి వడ్ల విలువ వచ్చి 2,500. వాటిని ఇడ్లీ, దోశకు అమ్మితే 5,000 రూపాయలు హోటల్ వాళ్ళకి. చూడండి ఇక్కడ మొదట రైతుకి 2,500 రైస్ మిల్లర్ ఇచ్చాడు. రెండవ దశ హోటల్ యజమానికి బియ్యం, ఊక అమ్మడం వల్ల 3,600. మూడవ దశ ఇడ్లీ, దోశలు అమ్మడం వల్ల హోటల్ వాళ్ళకి 5,000. చూడండి, వడ్లు, ఊక, బియ్యం వంటివి మాధ్యమిక వస్తువులు. వీటిని అంతిమంగా వినియోగదారుడు వాడడం లేదు. కానీ అంత్య వస్తువులైన ఇడ్లీ, దోశలు తయారు చేయడానికి వీటిని ఉత్పాదకాలుగా వాడుకుంటున్నారు. మాధ్యమిక ఉత్పాదకాలు అంతిమ వస్తువుల విలువలను కూడితే పలుమార్లు లెక్కించినట్లే అవుతుంది. అంతిమ వస్తువులలో విలువలో దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన మాధ్యమిక వస్తువులన్నిటి విలువ కూడా ఉంటుంది. ప్రతి దశలో ఉత్పత్తిదారులు ఉత్పాదకాలు తయారు చేసిన వాటి మొత్తం విలువ చెల్లించారు. అంటే హోటల్ యజమాని అమ్మిన అంతిమ వస్తువుల విలువ 5,000 రూపాయలలో బియ్యం, ఊకల విలువ మొత్తం 3,600 ఉత్పాదకాలు ఉన్నాయి. 3,600 రూపాయల విలువలో అతను కొట్ల విలువ
కొన్న వడ్ల విలువ 2500 ఉన్నాయి. అతడు వడ్లను ఉత్పత్తి చేయలేదు. వీటిని మొదటి దశలో రైతు ఉత్పత్తి చేసింది కాబట్టి వడ్లు బియ్యం విలువను వేరువేరుగా కూడడం సరికాదు. కొనుగోలు చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఉత్పత్తిదారు శ్రమ ఇతర ఉత్పాదకాలను ఉపయోగించి తర్వాత దశలో వస్తువును తయారు చేశారు. ఇప్పటికీ ఉన్న విలువకు అదనంగా జోడించినట్లు ఉన్నాయి. చూడండి, రైతు వడ్లు పండించాడు. తను రైస్ మిల్లర్కి 2500కి అమ్మితే రైస్ మిల్లు హోటల్ వాళ్ళకి బియ్యంతో పాటు నూకను కూడా అమ్మాడు 3600కి. ఫైనల్ అవుట్పుట్ దోశ ఇడ్లీ వేయడానికి వీటిని ఉత్పాదకాలుగా ఉపయోగించుకున్నారు కాబట్టి ఆ హోటల్ వాళ్ళకి వచ్చిన 5000లో ఇవన్నీ కూడా ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించినట్లయితే అది అంతిమ వస్తువు అవుతుంది. పై ఉదాహరణలో రైతు కుటుంబానికి వినియోగానికి బియ్యం తీసుకొని ఉన్నట్లయితే అది అంతిమ వస్తువు అవుతుంది. ఇడ్లీ దోశలను కుటుంబానికి వినియోగించి చేసుకుంటే అవి అమ్మే వస్తువులు కావు. ప్రతి దశలోనూ జోడించిన అదనపు విలువను మాత్రమే తీసుకోవటం మరొక పద్ధతి. దీనికి వస్తువుల అమ్మకం విలువలో అంతకుముందు వేరే వ్యక్తి ఉత్పత్తి చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను తీసేయాలి. ఇందాక చేసింది ఒక పద్ధతి అయితే ఇది ఇంకొక పద్ధతి. కాబట్టి ప్రతి దశలోనూ జోడించిన అదనపు విలువను కానీ అంతిమ వస్తువుల సేవల విలువను కానీ తీసుకోవాలి. సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగంలో మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. 3 రంగాలు కలిపితే దేశ స్థూల జాతీయోత్పత్తిని వస్తుంది. ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు సేవల విలువలను ఇది తెలియజేస్తుంది. 2009-10 సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపి విలువను ఇచ్చిన సంగతి గమనించి ఉంటారు. మనకి ఉత్పత్తి చేసిన వివరాలు. దీన్నే ఆర్థిక సంవత్సరం అని కూడా అంటారు. ఎప్పుడంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు కూడా ఆర్థిక సంవత్సరం. ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల సేవల మార్కెట్ను జీడిపి నమోదు చేస్తుంది. కానీ మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు చేయని అంశాలు ఎన్నో ఉంటాయి. వంట చేయడం, ఇల్లు తడవటం, ఇల్లు సర్దడం, పిల్లల్ని పెంచడం, మొక్కలను పశువులను పోషించడం వంటి గృహ సంబంధ పనులు దీనికి ఉదాహరణగా చూడవచ్చు. స్థూల జాతీయోత్పత్తిని గణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలు లేని ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఈ పనులకు నేటికి ద్రవ్యపరమైన చెల్లింపులు చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ పట్టిక ఇచ్చారు కదా, పట్టికలో ఉంది చూడండి. రంగాల ప్రాముఖ్యతలో మార్పులు, ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువ, ఉపాధి అంటున్నారు. తర్వాత టాపిక్ వచ్చేసి ప్రతి సంవత్సరం వస్తువుల సేవల పెరుగుతుండడంతో స్థూల జాతీయోత్పత్తి ఎలా పెరుగుతుందో మనకు తెలుసు. ఈ పెరుగుదల ఎలా జరిగింది, దేనివల్ల స్థూల జాతీయోత్పత్తిలో ఎక్కువ వృద్ధి కనపడింది అనేది తెలుసుకోవడం ముఖ్యం మనకి. ప్రస్తుతం అభివృద్ధి చెందినవిగా పరిగణింపబడుతున్న దేశాల అభివృద్ధి తొలి దశల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వాటి స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల అధికంగా దోహదం చేస్తాయి. సాగు పద్ధతులు మారుతూ వ్యవసాయ అభివృద్ధి చెందడంతో మునుపటి కంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతుంది. అవసరమైన ఆహారాన్ని కొంతమంది రైతులు ఉత్పత్తి చేయడంతో చాలామంది ఇతర పనులు చేపట్టసాగారు. వృత్తి పనుల వాళ్ళు వ్యాపారాలు పెరగసాగారు. కొనుగోలు, అమ్మకాలు ఎన్నో రెట్లు పెరగడంతో వస్తు సేవలకు డిమాండ్ పెరగడం సాగింది. అంతేకాకుండా పాలకుల పరిపాలనకు, సైన్యానికి చాలామందిని నియమించసాగారు. అయితే ఈ దశలో ఉత్పత్తి మీదైన వస్తువులు ఎక్కువగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందినవి.
చాలామందికి ఈ రంగాల్లో ఉపాధి లభించేది. ఇంతకుముందు పారిశ్రామిక విప్లవం గురించి మీరు చదివింది మరొకసారి గుర్తు చేసుకుంటే అర్థమైపోతుంది. కొత్త ఉత్పత్తి విధానాలు రావడంతో కర్మాగారాలు ఏర్పడి విస్తరించసాగాయి. ఇంతకుముందు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద సంఖ్యలో కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. ప్రజలు ఎక్కువ వస్తువులు వినియోగిస్తున్నారు. కర్మాగారాల్లో చౌక ధరలకు పెద్ద ఎత్తున వస్తువులు ఉత్పత్తి కావడంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు చేరాయి. ఈ దేశాలలో మొత్తం ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల దృష్ట్యా కల్పించిన ఉపాధి దృష్ట్యా పారిశ్రామిక ఉత్పత్తి ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ విధంగా కాలక్రమేణా పరిస్థితులు కూడా మారిపోయాయి. అంటే రంగాల ప్రాముఖ్యత మారిపోయింది. ఇప్పుడు ఉన్నదాని ప్రకారం పారిశ్రామిక రంగం ప్రధాన రంగం అయింది. ఒకప్పుడు వ్యవసాయం ప్రధాన రంగం. 74% మనకి భారతదేశం ఆధారపడి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పారిశ్రామిక రంగం మీద ప్రాథమిక రంగం అయింది. ఉత్పత్తి ఉపాధుల దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణించింది. 73లో ఇందాక మనం చూసుకున్నాం కదా, 73% ఉన్నది, ఇప్పుడు 52కి వచ్చేసింది. సో పారిశ్రామిక రంగం డబల్ అయింది. 11% ఉన్నది 72-73లో, 22%కి 9-10లో చేసిన సర్వేలో వచ్చింది అన్నమాట. చూడండి ఎంత వ్యవసాయ రంగం ఎంత వెనకబడిపోతుంది, పారిశ్రామిక రంగం ముందుకు వెళ్తూ ఉంది. గత 50 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగాల ప్రాధాన్యత మారుతుంది. మొత్తం ఉత్పత్తిలో సేవా రంగం ప్రముఖ స్థానంలో ఉంది. పనిచేసే వాళ్ళలో కూడా ఇప్పుడు ఎక్కువ మంది సేవా రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఉత్పాదక కార్యకలాపాల్లో అధిక భాగం ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే తీరు కనబడుతుంది. భారతదేశం కూడా ఇలాగే జరుగుతుందా లేక భిన్నంగా ఉంటుందా? నేను ఇందాక మీకు చెప్పాను కదా, 72-73లో ఏవి ఎంత పర్సంటేజెస్ ఉన్నాయో అవి తర్వాత కింద దాంట్లో స్థూల జాతీయోత్పత్తి కూడా ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఇది మొత్తం వృత్తం ఈ సంవత్సరంలోని స్థూల జాతీయోత్పత్తిని సూచిస్తుంది. వ్యవసాయం పరిశ్రమలు 3 రంగాల ఉత్పత్తి కలిపితే స్థూల జాతీయోత్పత్తి. ఆ సేవలలో తిరిగి మళ్ళీ 3 రకాలు ఉన్నాయండి. అవేంటో తెలుసుకుందాం. చూడండి, ఇది ఇక్కడ ఇచ్చారు. సేవలలో రకాలు ఏమేంటి అంటే, మొదటిది ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు, అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం, పశు వైద్య కార్యకలాపాలు, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు అన్నింటివి కూడా ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల్లోకి వస్తాయి. తర్వాత ఆర్థిక బీమా స్థిరాస్తి సేవలు అంటున్నారు. అవి బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలు, బ్యాంకులు కానీ ఆర్థిక కంపెనీ, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, దళారుల సేవలు వంటివి ఆర్థిక బీమా స్థిరాస్తి సేవలకు వచ్చింది. వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు, ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలుగా చెప్పబడ్డాయి. ఇక్కడ చూడండి, వీటికి ఏవి ఎంత, ఏ రంగాన్ని నుంచి ఎంత వస్తుంది అనేది ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ లాగా ఇచ్చారు. చూడండి, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పర్సంటేజ్ ఎలా వస్తుంది చూడండి. ఒక్కొక్క రంగానికి కూడా ఇక్కడ మనకి ఒక్కొక్క రంగుతో ఇచ్చారనమాట, సులువుగా గుర్తుపట్టడానికి. వ్యవసాయం నీలం రంగులో ఉంది చూడండి. 72-73లో 43% ఉంది. ఇప్పుడు 2009-2010 సర్వేలో ఎంత వచ్చిందంటే 17% వచ్చింది. తర్వాత పరిశ్రమలు 22% నుంచి 26% పెరిగింది. చూడండి, గ్రీన్ వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు అప్పుడు 15% ఉంటే ఇప్పుడు 27%కి. ఆర్థిక బీమా స్థిరాస్తి ఎల్లో కలర్లో ఉంది చూడండి, అది 8% నుంచి 17%కి, అంటే డబల్ అయింది. చూడండి, లైట్ బ్లూ ఉంది ఇక్కడ,
అది ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు 12% నుంచి 1% పెరిగింది. అన్నీ పెరిగాయి కానీ వ్యవసాయం ఒకటే తగ్గింది. 37 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా క్షీణించింది. స్థూల జాతీయోత్పత్తి పారిశ్రామిక రంగం ఉత్పత్తి వాటా కొంచెం పెరిగింది. ఇందుకు విరుద్ధంగా సేవా కార్యకలాపాల్లోని 2 రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. చూస్తున్నారు కదా మనకి గ్రాఫ్లో ఇందాక ఉన్న దాంట్లో ఏవి పెరిగాయి ఏవి తగ్గాయి అంటే విపరీతంగా పడిపోయింది వ్యవసాయం. తర్వాత ఉపాధి, భారతదేశంలో పని పరిస్థితులు. ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళ మొత్తం సంఖ్యకు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తికి మధ్య దగ్గర సంబంధం ఉంటుందంట. పనిచేస్తున్న వాళ్ళ సంఖ్యకు జాతీయోత్పత్తికి, దేశ స్థూల జాతీయోత్పత్తికి సంబంధం ఉంటుంది. అది ఎలా అనేది మనకి కింద ఇచ్చిన పట్టికలో చూద్దాము. ప్రతి దేశంలో జనాభా పెరుగుతున్న కొద్దీ పని కోరుకుంటున్న వాళ్ళు పని చూపించాల్సిన అవసరం ఉంటుంది. సంపాదనకై ప్రజలు ఉద్యోగాలకు దొరకకపోతే వాళ్ళ ఆహార అవసరాలు ఎలా తీరుతాయి? 2011 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది పనిచేస్తున్నవారు, అంటే ఉత్పాదక కార్యకలాపాల్లో భాగస్వాములైన ప్రజలు. కింద మనకి చూడండి దేనికి ఏ రంగంలో ఎంత మంది ఏంటి అనే ఉంది. వ్యవసాయ రంగం గ్రామీణంలో 68, పట్టణంలో 8. తర్వాత స్త్రీ పురుషులు కూడా డివైడ్ చేస్తే ఎలా మొత్తం ఎంతమంది? కింద పారిశ్రామిక రంగం గ్రామీణాల్లో 17% అయితే పట్టణాల్లో 34. సేవల రంగం 15 గ్రామీణం అయితే 58 పట్టణాల్లో. మొత్తం 100కి వీళ్ళందరూ ఇంత పర్సంటేజ్ అని చేస్తున్నారు. అలాగే పురుషులు స్త్రీలను కూడా ఇచ్చారు. మొత్తం ఎంతమంది ఎలా చేస్తున్నారు అని చెప్పి అది కూడా ఇచ్చారు చూడండి. భారతదేశం జరిగిన మార్పులు చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. స్థూల జాతీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాల్లో మార్పు వచ్చినంతగా ఉపాధిలో మార్పు రాలేదు. 3 రంగాల్లో ఉపాధి వాటాలను గ్రాఫ్ 3లో చూపిస్తుంది. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉంది. అయితే వ్యవసాయంలో ఉపాధి వాటా ఎందుకు తగ్గలేదు? పారిశ్రామిక సేవక రంగంలో ఉపాధి కల్పించకపోవడమే దీనికి కారణం. ఈ కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి 9 రెట్లు పెరిగింది, కానీ పారిశ్రామిక ఉపాధి 3 రెట్లు మాత్రమే పెరిగింది. సేవా రంగంలోనూ ఇదే పరిస్థితి. దీని ఫలితంగా దేశంలోని కార్మికులకు సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉండి 6ంట 1 వంతు మాత్రమే ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా స్థూల ఉత్పత్తి 75% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగంలో మొత్తం కార్మికులు దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. దీనితో వ్యవసాయం అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతుంది. వ్యవసాయం నుంచి కొంతమంది తరలిపోయినా ఉత్పత్తి ప్రభావితం కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగంలో కార్మికులు అల్ప ఉపాధినే కలిగి. ఉదాహరణకు గాయత్రి అనే చిన్న రైతుని తీసుకుందాం. ఆమెకు 5 ఎకరాల వర్షాధార భూమి మాత్రమే ఉంది. ఆమె జొన్న, కందులు వంటివి పండిస్తుంది. కుటుంబంలోని 5 సభ్యులు సంవత్సరం అంతా అందులోనే పనిచేస్తారు. కారణం వాళ్ళకు చేయడానికి వేరే పని లేదు. వారి శ్రమ విభజింపబడుతుంది. అందులో ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ ఎవరికి పూర్తి పని లేదు. అల్ప ఉపాధి అంటే ఇదే. అందరూ పని చేస్తున్నట్టే ఉంది, కానీ ఎవ్వరికి పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండడం, పని లేక నిరుద్యోగం అంటే కనపడుతుంది. ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికి కనపడదు. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగం అని కూడా అంటారు. అదే బాగా భూమి ఉన్నవాళ్ళు ఇలాంటి గాయత్రి లాంటి వాళ్ళకి పెట్టుకుంటే పనిలో వాళ్ళకి పని కావాలి, వీరికి ఆదాయం సమకూరుతుంది. భారతదేశంలో గాయత్రి లాంటి రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. దీని అర్థం వ్యవసాయ రంగం నుంచి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాల్లో పని చేసినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు. ఇతర పని చేపట్టే సభ్యుల ద్వారా కూడా కుటుంబం మొత్తం ఆదాయం పెరుగుతుంది. ఈ రకమైన అల్ప ఉపాధి ఇతర రంగాల్లో కూడా ఉండవచ్చు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లో సేవా రంగంలో రోజు కూలీ కోసం వెతుక్కునే వాళ్ళు వేలాది ఉన్నారు. వీళ్ళు రంగులు వేయటం, నీటి పైపుల పని, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తారు. వీళ్ళల్లో చాలామంది ప్రతిరోజుకి పని దొరకదు. అదేవిధంగా సేవా రంగంలో బజారు బళ్ళ మీద సరుకులు అమ్ముకునే వాళ్ళని చూస్తూ ఉంటాం.
వీళ్ళు రోజంతా కష్టపడినా చాలా తక్కువగా ఉంటుంది. దీనికంటే మంచి అవకాశాలు లేనందున వీళ్ళు ఈ పనులు చేయాల్సి వస్తుంది. చూడండి, 3 రంగాల్లో ఉపాధి వాటా. ఏ వాటా నుంచి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు అంటే తగ్గింది, కానీ ఇప్పటికి కూడా వ్యవసాయంలోనే ఎక్కువ ఉపాధి వాటా ఉంది. అలాగే జాతీయ ఉత్పత్తి చూడండి, పరిశ్రమల నుంచి ఎంత వస్తుంది, సేవా రంగం నుంచి ఎంత వస్తుంది, ఒకప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు 2009-10 తీసుకుంటే ఎంత ఉంది, దేని నుంచి ఎంత ఉంది. చూడండి, ఉపాధి వ్యవసాయం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్స్ ఇచ్చారు కదా, ఉపాధిలో 74%, 72, 73లో ఉంది. 10లో 53% ఉంది వ్యవసాయం. ఉపాధిలో 74% ఉంది, 53% ఉంది. పరిశ్రమలు 11% నుంచి 22%కి వచ్చారు. ఇవి ఉపాధి గురించి. 11% నుంచి 22%కి పెరిగింది. సేవలు వచ్చి 15% నుంచి 25%కి. కానీ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం తక్కువైపోయింది. చూడండి, 42% ఉండేది ఒకప్పుడు, 72, 73. ఇప్పుడు అది 17%కి వచ్చేసింది. పరిశ్రమలు వచ్చి 22 నుంచి 26కి వచ్చింది. ఎక్కువగా పెరిగింది అంటే సేవలు 35 నుండి 57కి వచ్చింది. సేవలు వచ్చి 35% నుంచి 57%కి పెరిగింది. ఇది 22 నుంచి 26%కి మాత్రమే పెరిగింది పరిశ్రమలు. అవి మనకి పైన ఇచ్చిన గ్రాఫ్లో వచ్చినవి. సేవా రంగం అభివృద్ధి చెందిన ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగట్లేదు. భారతదేశంలో సేవా రంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు. ఒకవైపు బాగా చదువుకున్న నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు ఉపాధి ఇచ్చే కొద్దిపాటి సేవలు కూడా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న దుకాణాలు నడిపేవాళ్ళు, మరమ్మతులు చేసేవాళ్ళు, రవాణా సేవలు అందించేవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ జీవనం అతి కష్టం మీద సాగుతుంది. మరొక దారి లేక ఈ రంగంలో వాళ్ళు కొనసాగుతున్నారు. తర్వాత టాపిక్ వచ్చేసి భారతదేశంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు, వాటి యొక్క ఉపాధి గురించి తెలుసుకోబోతున్నాం. వ్యవస్థీకృత అంటే ఏంటి, ముందు అవ్యవస్థీకృత అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యవస్థీకృత అనేది మనం పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తే వాళ్ళకి వ్యవస్థీకృత. ఎవరైతే వ్యవసాయం చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటావా అంటే ఈరోజు గడిస్తే ఈరోజు ఉంటే ఉంది, నెక్స్ట్ డే లేదు అనుకుంటే అది వ్యవస్థీకృత. అంటే పనులు చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పిఎఫ్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పిఎఫ్ వస్తుంది. వాళ్ళ లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది. టైం టు టైం ఆఫీస్కి వెళ్ళి రావడం ఇలాంటివి ఉంటాయి. కానీ రోజువారీ కూలి చేసుకునే వాళ్ళకి ఆ రోజు కూలి దొరికితేనే వాళ్ళకి జరుగుతుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు పని. వాళ్ళ జీవితానికి భరోసా ఉండదు. పిఎఫ్లు ఇలాంటివి ఏమీ ఉండవు. ముందు జీవితానికి కావాల్సిన సెక్యూరిటీస్ వాళ్ళ దగ్గర ఉండవు. అదే ఆ రెండింటిని వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత అంటారు. భారతదేశంలో స్థూల జాతీయోత్పత్తికి విభిన్న రంగాలు ఎలా దోహదం చేస్తున్నాయో ఈ 3 రంగాల్లో దేనికి ప్రాముఖ్యత ఉందో చూసాం కదా. ఇప్పుడు ఉత్పాదాలలో చోటు చేసుకునే మార్పులను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. మన దేశం ఉపాధి తీరులో చెప్పుకోదగిన మార్పు జరగటం లేదు. దీన్ని పరిశీలించడానికి ఉపాధికి సంబంధించిన మరొక వర్గీకరణను చూద్దాం. చూడండి, ఇక్కడ ఇదిగోండి, నరసింహ ప్రభుత్వ కార్యాలయంలో ఇందాక మీకు చెప్పాను కదా, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృతకి డిఫరెన్సెస్ నా ఓన్గా నేను చెప్పాను. ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి. నరసింహ అనే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తాడు. అతని పని వేళలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు. ఇంటి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయానికి అతను మోటార్ సైకిల్ మీదకి వెళ్తాడు.
నెల చివరిలో క్రమం తప్పకుండా అతనికి జీతం లభిస్తుంది. నేరుగా అతని బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. జీతం కాకుండా అతనికి భవిష్య నిధి కోసం పీఎఫ్ లభిస్తుంది. వైద్య ఇతర భత్యాలు కూడా లభిస్తాయి. నరసింహ ఆదివారం నాడు కార్యాలయానికి వెళ్ళడు. అయినా కూడా పని వేతనంతో కూడిన సెలవు అన్నమాట అతనికి. అతను పనిలో చేరినప్పుడు షరతులు నిబంధనలు పేర్కొని అతనికి నియామక పత్రం ఇస్తారు. అది అతను. ఇక్కడ ఇంటి పనులకు వెళ్ళే ఒక ఆవిడని చూపిస్తున్నారు. రాజేశ్వరి అంటున్నారు. రాజేశ్వరి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తుంది. ఆమె ఉదయం 7 గంటలకు పనికి వెళ్ళి రాత్రి 7 గంటలకు తిరిగి వస్తుంది. 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పనికి ప్రదేశానికి ఆమె రోజు బస్సులో వెళ్ళి వస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు 1 నుండి 2 గంటల మధ్య భోజన విరామం లభిస్తుంది. ఆమెకు నెలలో 10 నుంచి 12 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. మిగిలిన రోజుల్లో ఆమె పని ఉండదు. ఆమెకు రోజు కూలీగా 150 రూపాయలు లభిస్తాయి. సాధారణంగా ఆమె రోజు కూలీ లభిస్తుంది. ఒకే చోట 3-4 రోజులు పని చేస్తే ఆ పని అయిన తర్వాత మొత్తం కూలీ లభిస్తుంది. ఫిబ్రవరి, జూన్ నెలల్లో పని ఎక్కువగా దొరుకుతుంది. జూలై నుంచి జనవరి వరకు అంతగా పని ఉండదు. వీళ్ళు కొంతమంది మేస్త్రి కింద పనిచేస్తుంటారు. ఇక్కడ చూడండి, వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే కార్మికులకు ఉదాహరణగా నరసింహ, రాజేశ్వరి అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని పరిస్థితుల్లో ఎలాంటి తేడాలు గమనించారు అంటే, వ్యవస్థీకృత అవ్యవస్థీకృత మధ్య తేడాలు గుర్తించడం ద్వారా దేశంలో అత్యధిక శాతం కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుండగా 8% మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని ఉంటాయి. కాబట్టి కర్మాగారాల చట్టం, కనీస వేతనం, దుకాణ సంస్థల నుండి వంటి వాటిలో ప్రభుత్వ నియమ నిబంధనలు ఇవి అనుసరిస్తాయి. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు విధానాలు ఉండడం వల్ల వీటిని వ్యవస్థీకృత రంగం అంటారు. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. వాళ్ళు రోజులో నిర్ధారిత గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పని చేస్తే యజమాని అదనపు వేతనం చెల్లించాలి. ఇవన్నీ ఏంటంటే చూడండి, వారికి భద్రత కూడిన పని వాతావరణం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ కంపెనీలు, పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్ళు వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నట్టు. అవ్యవస్థీకృత అంటే ఏంటి అంటే, చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణంగా నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి కానీ వీటిని అనుసరించేలా చూసేవాళ్ళు కూడా ఉండరు. ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం, అర్జిత సెలవులు, అనారోగ్యం అన్నప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవు. ఏ కారణం లేకుండా అయినా ఉద్యోగస్తును మానుకోమనవచ్చు. పని తక్కువగా ఉంటే కొన్ని కాలాల్లో పని మానిపించవచ్చు. మారుతున్న మార్కెట్ పరిస్థితి, ఉపాధి కల్పిస్తున్న మానసిక స్థాయి చాలా మందిపై ఆధారపడి ఉంటుంది. వ్యవస్థీకృతలో ఉద్యోగికి తగిన సదుపాయాలతో పాటు ఉద్యోగ భద్రత ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకి అంటే సెలవు రోజు కూడా వాళ్ళకి జీతం వస్తుంది. అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడినా ఆ రోజు కూలీని డిపెండ్ అవుతుంది. వాళ్ళకి సెలవుల రోజులు, జీతాలు అవి ఏమీ ఉండవండి. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు. ఈ రంగంలోని ఉపాధి అవకాశాలు చాలా నిదానంగా పెరుగుతాయి. ఫలితంగా అధిక శాతం కార్మికులు చాలా తక్కువ వేతనానికి అవ్యవస్థీకృత ఉద్యోగాలు తప్పించి మరో దారి లేదు. వీళ్ళు తరచూ దోపిడీకి గురవుతుంటారు. వీళ్లకు న్యాయమైన వేతనం చెల్లింపబడదు. వీళ్ళ సంపాదన చాలా తక్కువ, అది క్రమం తప్పకుండా ఉంటుంది. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులు ఉద్యోగాలు పోవడం కూడా సాధారణంగా చూపిస్తూ ఉంటాము. ఫలితంగా వీళ్ళు కూడా వేతనానికి అవ్యవస్థీకృత రంగంలో పనిచేయాల్సి వస్తుంది. అంటే మరింత పని అవసరంతో పాటు అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం. భూమి లేని చిన్న చిన్న కూలీలు, చిన్నకారు రైతులు, కౌలుదారులు, చేనేత, కమ్మరం, వడ్రంగి, కంసలి వంటి చేనేత వృత్తి వాళ్ళు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో 80% కుటుంబాలు
సన్న చిన్నకారు రైతుల కిందకి వస్తాయి. ఇటువంటి రైతులకు సకాలంలో విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాలు, రుణ సదుపాయాలు, నిల్వ సౌకర్యాలు, విక్రయ కేంద్రాలు వంటివి మద్దతు అందించాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారం వంటి వాటిని రోజు కూలీలు, బజార్లో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు అవ్యవస్థీకృత రంగానికి కార్మికులు అవుతారు. ముడి సరుకులు కొనుగోలుకు, ఉత్పత్తి అమ్ముకోవడానికి చిన్న తరహా పరిశ్రమలకు కూడా మద్దతు కావాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రోజువారీ కూలీలకు రక్షణ కావాలి. చూడండి, 2004 సంవత్సరంలో 92% అవ్యవస్థీకృత రంగంలో ఉండగా కేవలం 8% కార్మికులు భద్రతతో కూడిన మంచి ఉద్యోగం, వస్తువులు, సేవలు 50% దోహదం చేస్తాయి. చూడండి, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల పాత్ర ఎలా ఉంది అని దేశం ఉపాధిలోను, స్థూల జాతీయోత్పత్తిలో ఉపాధి అవకాశాలు, పరిస్థితులు మెరుగుపరచడం ఎలాగా. చాలామంది పరిశ్రమలు, సేవా రంగంలో మంచి ఉద్యోగం పొంది ఉండాల్సింది, కానీ ఇలా జరగలేదు. పరిశ్రమలు, సేవల్లో ఉత్పత్తి పెరిగింది, కానీ దానికి తగినట్టుగా ఉపాధి పెరగలేదు. అధిక శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో పని దొరకని స్థితిలో ఉన్నారు. ఉత్పత్తి పెరుగుదల వల్ల కార్మికులు 8% మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. మరి ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు పెంచడం ఎలా? కొన్ని మార్గాలని మనం చూద్దాము. 5 ఎకరాలు ఉన్న గాయత్రిని ఉదాహరణగా తీసుకునేసి ప్రభుత్వం ఖర్చు పెట్టడం ద్వారా లేదా బ్యాంకుల రుణాలు ఇవ్వడం ద్వారా కానీ గాయత్రి తన భూమికి సాగునీరు అందించడానికి బావి తవ్వుకోగలదు. ఈ సాగునీటి ద్వారా గాయత్రి తన భూమిలో 2వ పంటగా గోధుమ సాగు చేయగలుగుతుంది. 2.5 ఎకరాల పంటలో నీళ్లు పెట్టడం, ఎరువులు చల్లడం, కోత కోయడం అన్ని పనులు కలిపి 2 వ్యక్తులకు 50 రోజుల పాటు పని దొరుకుతుంది. అంటే ఆమెకున్న భూమిలో మరో 2కి ఉపాధి దొరుకుతుంది. ఒక ఆనకట్ట కట్టి ఇటువంటి అనేక రైతుల భూములు సాగునీరు అందించడానికి కాలువలు తవ్వారనుకుందాం. దీని ద్వారా వ్యవసాయ రంగంలోని ఉపాధి అవకాశాలు లభించి అల్ప ఉపాధి వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ఇంకా గాయత్రి లాంటి ఇతర రైతులు ఇంతకంటే ఎక్కువ పంట పండిస్తున్నారు అనుకుందాం. దీంట్లో కొంత వాళ్ళు బజార్లో అమ్మవలసి ఉంటుంది. ఇందుకు దగ్గరలోని పట్టణానికి ఉత్పత్తులు చేరవేయడానికి అవసరం అవుతుంది. పంటలు నిల్వ చేయడానికి రవాణా ప్రభుత్వం పెట్టుబడులు పెడితే లేదా చిన్న లారీలు అన్ని ఇతర ప్రాంతాలకు చేరేలా మెరుగైన రోడ్లు అవి అధిక పంటలు పండించి వాటిని మార్కెట్లో అమ్ముతారు. ఇటువంటి కార్యకలాపాల ద్వారా రైతులకే కాకుండా రవాణా, వ్యాపారం వంటి ఉత్పాదక ఉపాధి దొరుకుతుంది. గాయత్రి అవసరాల్లో నీళ్ళు ఒక అంశం మాత్రమే. సాగు చేయడానికి ఆమెకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, పంపు సెంట్లు వంటివి కావాలి. పేద రైతు కావడం వల్ల ఆమెకు వీటిలో చాలా వరకు కొనుక్కోలేదు. కాబట్టి ఆమె అధిక వడ్డీ వ్యాపారస్తుని వద్ద నుంచి అప్పు చేయాల్సి ఉంటుంది. స్థానిక బ్యాంకు తక్కువ వడ్డీకి సకాలంలో అప్పు అందించగలిగితే వీటన్నిటిని ఆమె సకాలంలో కొనుక్కొని భూమి సాగు చేయగలుగుతుంది. అంటే వ్యవసాయం అభివృద్ధి చేయడం అంటే సాగునీటితో పాటు తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు అందించాలి. చూడండి, మిరప, ఉల్లి వంటి ఉత్పత్తులను రైతులు నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారు. అటవీ ప్రాంతాల వాళ్ళు తేనె సేకరణ ప్రారంభిస్తే అడవుల్లో తేనె అక్కడ అమ్ముతారు. టమాటా, మిరప, మామిడి పండ్లు, కందులు వంటి వ్యవసాయ ఉత్పత్తులు కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమలకు స్థాపించవచ్చు. దీని ద్వారా పెద్ద పట్టణాల్లోనే కాకుండా ఓ మాదిరి ఊళ్ళల్లో కూడా పరిశ్రమల ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు, యంత్రాలతో సమర్థంగా పనిచేయడంతో ప్రజలకు శిక్షణ కూడా ఇవ్వాలి. మరిన్ని వస్తువులు, సేవలు ఉత్పత్తి చేయడానికి పెద్ద గ్రామాలలో, పట్టణాల్లో అనేక పరిశ్రమలను స్థాపించాలి. మనం నేర్చుకున్న కీలక పదాలు ఇందులో ఏంటి అంటే ఈ పాఠంలో స్థూల జాతీయోత్పత్తి, అంత్య వస్తువులు, ఉపాధి బదిలీ, వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగం.